మాజీ మంత్రి రోజా కష్టాల్లో పడ్డారు. గత వైఎస్ఆర్సీపీ హయాంలో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్ స్పోర్ట్స్ ఈవెంట్స్ లో అక్రమాలను వెలికి తీసేందుకు సిఐడి రంగంలోకి దిగింది. ఈ ఆటలకు సంబంధించి ప్రభుత్వం దాదాపు 150 కోట్లు ఖర్చు చేసింది. కాగా పోటీల కోసం కొనుగోలు చేసిన క్రీడా సామగ్రిలో నాణ్యత లేదని, నాసిరకం సామగ్రిని కొని డబ్బులు దండుకున్నారన్న ఫిర్యాదులు అందాయి. అప్పటి క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా, ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అప్పటి అధ్యక్షుడు మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశాయి. దీంతో ఈ విషయంపై ఫోకస్ పెట్టిన కూటమి ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. సందీప్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక సంచలనం చోటు చేసుకోబోతుంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ కూటమి ఘోర పరాజయం తర్వాత ఆ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కూడా ఏదైతే అవినీతికి అన్యాయాలకు పాల్పడిన వ్యక్తులను ఒక్కొక్కరిని కేసులు నమోదు చేసుకుంటా వస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఫైర్ బ్రాండ్ రోజా వంతు వచ్చినట్టు తెలుస్తా ఉంది. వైసీపీ నేతలలో వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారంటలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటికే మాచల్ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఈవీఎం కేసు పగలగొట్టిన కేసు, అలాగే సీఏపై దాడి చేసిన కేసుపై పలు కేసులు నమోదయ్యి జైల్లో ఉండగా ఆ టీడీపీ ఆఫీస్ పై దాడి చేసిన ఘటనలో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై కేసు నమోదైంది. అలాగే తమ చేత బలవంతంగా రాజీనామా చేయించారని వాలంటీర్లు ఇచ్చిన ఫిర్యాదుతో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానిపై కేసు నమోదైంది. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై దాడి చేసిన కేసులో మాజీ మంత్రి జోగి రమేష్ ని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమవుతా ఉంది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో తలచెల్ల రఘురాం ఎమ్మెల్సీ, అలాగే ఎమ్మెల్సీ లేలాపిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే దేవినేని అవినాష్, నందిగాం సురేష్ వంటి వారు ఆ కేసులు ఎదుర్కొన్న పరిస్థితి. ప్రస్తుతానికి చూసుకుంటే ఫైర్ బ్రాండ్ సినీ నటి రోజా వంతు వచ్చినట్టు అర్థమవుతా ఉంది. వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా గత ప్రభుత్వ హయాంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. స్పోర్ట్స్ శాఖ మంత్రిగా, క్రీడల శాఖ మంత్రిగా నిధులు గోల్మాల్ పై చంద్రబాబు ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్టు తెలుస్తా ఉంది. దీనిలో భాగంగానే సిఐడికి వివిధ క్రీడా సంఘాలు కానీ సీనియర్ క్రీడాకారుడు గాని చేసిన ఫిర్యాదుపై చర్యలు తీసుకోవడానికి అయితే ఆ రంగం సిద్ధమైనట్లు అర్థమవుతా ఉంది. దీనికి సంబంధించి గత 3 రోజుల క్రితం కూడా క్రీడల శాఖ మంత్రి నిర్వహించిన సమీక్ష సమావేశంలో కూడా పలు రకాల ఏదైతే ఆడుదాం ఆంధ్ర కేసు, ఆడుదాం ఆంధ్రాకు సంబంధించి జరిగిన అవినీతిపై పలువురు కూడా ప్రస్తావించినట్లు మనకు అర్థమవుతోంది. అయితే ఆడుదాం ఆంధ్ర ఆటలకు సంబంధించిన నిధులు దుర్వినియోగం చేశారని ఆట్యా పాట్యా సంస్థ సీఈఓ ప్రసాద్ సిఐడికి ఫిర్యాదు చేశారు. అప్పటి క్రీడల శాఖ మంత్రి ఆర్కే రోజా, అలాగే అప్పటి ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ పై చర్యలు తీసుకోవాలని ఆ సీఈఓ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సిఐడి స్పందించింది. ఈ ఫిర్యాదుపై తదుపరి చర్యలు తీసుకోవాలని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఆదేశించారు. అయితే ఇదే జరిగితే ఖచ్చితంగా సినీ నటి రోజా, మాజీ మంత్రి రోజా, అలాగే కృష్ణదాస్ ఇద్దరు కూడా విచారణకైతే సిద్ధం కావాల్సి ఉంది. అయితే ఈ ఆడుదాం ఆంధ్ర వ్యవహారంపై విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ప్రస్తుతం క్రీడల శాఖ మంత్రి, ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఇటీవలే ప్రకటించి ఓ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ రోజే అందరికీ అర్థమైపోయింది ఏంటంటే క్రీడల శాఖ మంత్రికి త్వరలో కేసులు పెడితే తప్పదు అనేది అర్థమవుతా ఉంది. అయితే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై విమర్శలు వచ్చాయని, నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపణలు రావడంతో కూటమి ప్రభుత్వం అయితే అప్పుడే విచారణకి సిద్ధమైంది అనేది కూడా మాకు అర్థమవుతుంది. అయితే త్వరలోనే ఆ దర్యాప్తు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మరి తనపై వస్తున్న అవినీతి ఆరోపణలపై మంత్రి రోజా, ధర్మాన ప్రసాద్ ఎలా స్పందిస్తారనేది కూడా తెలియాల్సింది. అయితే ఈ నేపథ్యంలోనే గత 2 రోజులు 3 రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆ క్రీడల శాఖ మంత్రి నిర్వహించిన సమీక్ష సమావేశం తర్వాత త్వరలో అన్యాయాలు, అక్రమాలు చేసిన వాళ్ళపై చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం, వారు కూడా సిద్ధం అవ్వాలంటూ మంత్రి చేసిన
సంచలన వ్యాఖ్యలపై అయితే అలజడి సృష్టించుకుంటున్నా ఉన్న నేపథ్యంలో ఈ ఆర్టియా పార్టియా సంస్థ CEO ప్రసాద్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. దాదాపు 150 కోట్లు ఆ గత ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు ఇది నిర్వహించారు. ఆడదాం ఆంధ్ర సీఎం కప్ 150 కోట్లు ఆడదాం ఆంధ్ర కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమంలో భారీగా నిధులు దుర్వినియోగం అయ్యాయని, భారీగా ఫిర్యాదులు వచ్చాయని, ఆడదాం ఆంధ్రలో ఆటగాళ్లకు అందించేందుకు నాసిరకం కిట్లు కొనుగోలు చేసినట్లు, అలాగే నాసిరకం క్రికెట్ బ్యాట్లు గాని, అలాగే షటిల్ బ్యాట్లు గాని, క్రీడా సామాన్లు అన్నిటికీ కూడా ఆ కిట్లలో మొత్తం ఆ నాణ్యత డొల్లతనం బయటపడుతుందని ఇదే అంశంపై అప్పట్లో భారీగా చర్చ జరిగి దీనిపై అప్పుడు మాజీ ముఖ్యమంత్రి విపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గాని, లోకేష్ గాని, పవన్ కళ్యాణ్ గాని పలు సందర్భాల్లో విమర్శలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆడదాం ఆంధ్ర ఆ జెర్సీల కొనుగోలు నుంచి కూడా ఆటగాళ్లకు కల్పించిన భోజనంలోనూ ఆ నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఆడదాం ఆంధ్ర వ్యవహారంపై విచారణ చేయించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఇప్పటికే మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రకటించిన నేపథ్యం. అయితే వీటికి సంబంధించి టెండర్ల ప్రక్రియ, వర్క్ ఆర్డర్ ఇచ్చిన క్రీడా పరికరాలు ఎన్ని రాష్ట్రానికి వచ్చినవి, ఎన్ని క్రీడాకారులకు ఇచ్చినవి, ఎన్ని వాటిలో నాణ్యత తదితర అంశాలపై విచారణ చేయనున్నారు. ఈ అంశాలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా, అందుకోసం సిఐడి విచారణకి ఆదేశించాలని కూడా పలు డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో సిఐడి కేసు తీసుకున్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. అయితే గత ప్రభుత్వ హయాంలో ప్రజాధనంతో నిర్వహిస్తున్న ఆడదాం ఆంధ్ర కార్యక్రమంపై విమర్శలు వచ్చాయి. గ్రామీణ క్రీడాకారులు సిఐడి విచారణ చేయడంపై అంటే వైఎస్ఆర్సీపీ స్పందన ఏంటి? గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతిని వెలికి తీసి, అలాగే గత ప్రభుత్వ హయాంలో జరిగిన అన్యాయాన్ని వెలికి తీసి ప్రజల ముందు పెట్టడమే తమ ధ్యేయమని ఎన్డీఏ కూటమి చెబుతున్న నేపథ్యంలో గత ప్రభుత్వంలో మేము చేసిన మంచిని తట్టుకోలేకే ఎన్డీఏ కూటమి తమపై అన్యాయంగా కేసులు పెడుతున్నారని ఇప్పటికే రోజా వ్యాఖ్యానించిన సంగతి. గత 4 రోజుల క్రితం క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి నిర్వహించిన సమీక్షా సమావేశంలో అప్పటికే ఆయన ప్రకటించారు, క్రీడల శాఖలో భారీ అన్యాయం, అవినీతి జరిగిందని, డబ్బులు బాగా దండుకున్నారని, దాదాపు కోట్ల రూపాయల వ్యవస్థని నిర్వీర్యం చేస్తూ వాళ్ళు జోబులోకి మార్చుకున్నారంటూ కూడా మంత్రి రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యానించిన నేపథ్యంలో మంత్రి రోజు అప్పటికే స్పందించారు. ప్రస్తుతం వైసీపీ నాయకులందరూ కూడా తమ ఏమీ అన్యాయం చేయలేదని, క్రీడల శాఖ తరపున క్రీడలు నిర్వహించి నైపుణ్యం పల్లెటూళ్లలో, గ్రామీణాల్లో గాని ఉన్న విద్యార్థుల్లో నైపుణ్యాన్ని వెలికి తీసి రాష్ట్రానికి ఉత్తమ క్రీడాకారులను అందించడమే తమ ధ్యేయం అంటూ ఆడదాం ఆంధ్ర సీఎం కప్ నిర్వహించామని, దాన్ని టీడీపీ ఎన్డీఏ కూటమి కావాలని కుట్రపూరితంగా రోజాని, మాజీ మంత్రి సినీ హీరోయిన్ రోజాని ఏదో రకంగా ఇరికించే కుట్రలో భాగంగా ఇట్లా చేస్తున్నారని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అవినీతి జరిగిందని ఆర్టియా పార్టీ సంస్థ ఇచ్చిన ఫిర్యాదు మీద ఈ చర్యలు తీసుకుంటున్నట్లు కూడా టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. సందీప్, నాగేశ్వర్, అంటే టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో వంశీకి కొంతమేర కోర్టులో ఊరట లభించింది. అదేవిధంగా పిన్నెల్లి బెయిల్పై నేడు తీర్పు రానుంది. అంటే ఈ విషయానికి సంబంధించి టీడీపీ కొంతమేర ఎలా వ్యవహరించే అవకాశం ఉంది? ఇప్పటికే మార్చెల్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంశం రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అంశం చర్చనీయాంశమైంది. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి నేడు హైకోర్టులో కొంత ఊరట లభించే అవకాశాలు కనపడతా ఉన్నాయి. అయితే ఎట్టి పరిస్థితుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గాని, ఆయన తమ్ముడు వెంకటరామరెడ్డి గారి ఇరువురిపై కూడా ఇప్పటికే పలు సెక్షన్లలో కేసు నమోదైన నేపథ్యంలో అతని తమ్ముడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి అయితే పోలీసులకు ఇంకా దొరకని పరిస్థితి ఉంది. అయితే రామకృష్ణారెడ్డి ప్రస్తుతం జైల్లో ఉండగా, సబ్ జైల్లో ఉండగా ఆయనపై నేడు బెయిల్ సంబంధించిన తీర్పు రానుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఎన్డీఏ కూటమి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై గాని, వల్లభనేని వంశీపై గాని, అలాగే తలసిన రఘురాం గాని, గుంటూరు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి గాని ఇలా మొత్తంగా చూసుకుంటే ప్రతి ఒక్కరిని కూడా వారు చేసిన దానిపై మరలా కూడా దానికి సంబంధించి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తా ఉన్నారు. ఖచ్చితంగా అన్యాయం, అక్రమాలు చేసిన వారిని వదిలిపెట్టబోయేది లేదంటూ కూడా ఇప్పటికే లోకేష్
లోకేష్ పలు సందర్భాల్లో హెచ్చరించారు, ఆ చంద్రబాబు నాయుడు హెచ్చరించారు, అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ సైతం కూడా హెచ్చరించిన సంగతి తెలిసింది. అయితే ఈ నేపథ్యంలోనే ఏం జరుగుతుందా అనే టెన్షన్ అయితే వైసీపీ నేతల్లో నెలకొనుంది. వాళ్ళు ఉత్కంఠంగా ఎప్పుడు ఏం జరిగిద్దా అనే దానిపై కూడా ఉత్కంఠంగా ఉన్నట్టు కూడా మనకు అర్థమవుతా ఉంది సందీప్. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.